చాలా పాపం సార్. నిన్ను నమ్మి వచ్చిన ఆ అమ్మాయిని అసలు ఎలా చంపాలనిపించింది సార్ మీకు? 5 నెలల ప్రెగ్నెంట్ వుమెన్ అని కూడా చూడకుండా అతి దారుణంగా కత్తితో పొడిచారు కదా సార్! చాలా పెద్ద పాపం సార్. జగిత్యాల జిల్లాలో 2 సంవత్సరాల క్రితం వైష్ణవి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఉండేది. ఆ అమ్మాయికి హరిబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. 10 నెలల క్రితం వీళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒకే రెంటి ఇల్లు తీసుకొని కూడా ఇద్దరు సజావుగా సంసారం సాగుతుంది వాళ్ళది. మరి ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు గానీ ప్రెగ్నెంట్ అయ్యింది. 5 నెలల కడుపుతో ఉన్న ఆమెని హరిబాబు అనే వ్యక్తి నిత్యం తరచుగా ఆమెతో గొడవపడి మొన్న ఆమెని చంపేశాడు. ఎంత సైకోలుగా ఉన్నారండి. నీ భార్యని నువ్వు చంపుకోవడం ఏంటండి? ప్రేమించాల్సిన భర్త ఇలా దాడి చేసి చంపేశాడంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయండి. ఆ అమ్మాయి ఒక్కసారిగా చూడండి, ఆ అబ్బాయికి అసలకి ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంకా అమ్మాయిలకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా మీకు. 30, 35 సంవత్సరాలు వచ్చినా సరే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాక పిల్లలు దొరకకుండా ఉంటుంటే మీరు మాత్రం ఇలాంటి వెధవలకే పడతారని మాత్రం మీరు మాత్రం నిరూపించారమ్మా. నా మాటలు మీకు కొంచెం బాధ కలిగించొచ్చు, కానీ నేను నిజమే చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి ఎప్పుడైనా సరే రెస్పాన్సిబిలిటీ ఉన్న అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోండి. అతనికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, సంసారం అంటే ఏంటో తెలుస్తుంది, అమ్మా నాన్నల విలువ, భార్య విలువ తెలుస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోండి అమ్మా. ఇలా దారిన పోయే దానయ్యాలని పెళ్లి వరకు వెళ్తే మాత్రం ఇలాగే చివరికి మీ జీవితాలు ఉంటాయమ్మా. తప్పుగా అనుకోకండి. ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఉరి శిక్ష వేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.